ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఢిల్లీలో జగన్ నిర్వహించిన ధర్నా వేదికగా మంతనాలు జోరుగా కొనసాగాయి. జగన్ ఇండియా అలయన్స్ లో చేరాలని కూటమి పార్టీ నేతలు ఆహ్వానించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు వార్తలొస్తున్నాయి. 10 ఏళ్ల పాటు బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన జగన్ తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇక మోదీతో ఫైట్ కు రెడీ అయినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ రాష్ట్రంలో మళ్లీ మొదటి నుంచి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో బీజేపీ అధికార కూటమిలో ఉండడంతో దానితో తెగదింపులు చేసుకోవడమే మేలని జగన్ భావిస్తున్నారట. అయితే జగన్ కాంగ్రెస్ తో చేతులు కలిపితే బీజేపీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అక్రమాస్తుల కేసులో ఆయనను మళ్లీ జైలుకు పంపొచ్చు. అన్నిటికీ సిద్ధపడే జగన్ ఇండియా కూటమి వైపు చూస్తున్నారని, జైలుకెళ్తే సింపతి వస్తుందని వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమని భావిస్తున్నారని చర్చ జరుగుతుంది. ఏపీలో టీడీపీ కేడర్ తమ కేడర్పై రాజకీయ దాడులకు, హత్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ జగన్ దేశ రాజధానిలో ధర్నా చేశారు. ఆందోళనకు ఇండియా కూటమిలోని సమాజ్వాదీ పార్టీ, తృణమూల్, ఉద్ధవ్, శివసేన, వీసీకేపీతో పాటు అన్నాడీఎంకే నేతలు కూడా హాజరయ్యారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. ఓ రాష్ట్ర అంశాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లడంలో జగన్ సక్సెస్ అయ్యారు. అయితే ఇండియా కూటమిలో చేరడానికే జగన్ ఢిల్లీలో ధర్నా చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలపై ఎక్కడ దాడులు జరిగాయో స్పష్టమైన వివరాలు అందిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, జగన్ ఆ పని చేయకుండా ఢిల్లీలో రాద్ధాంతం చేశాడని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం ఆయనకు జీర్ణం కావడం లేదని, ఆ అక్కసుతోనే ఇండియా కూటమికి దగ్గరవుతున్నారని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అద్భుత విజయం సాధించిన వైసీపీ మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. కొంతమంది నేతలు టీడీపీ, జనసేనలో చేరుతున్నారు. పార్టీని 5 ఏళ్ల వరకు కాపాడుకోవడం జగన్కు కత్తిమీద సామే. రాష్ట్రంలో ఒంటరి పార్టీగా మిగిలిన వైసీపీ ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. అంతేకాకుండా ఉన్న ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కంచె దాటకుండా అడ్డుకోవాల్సి ఉంది. మరోపక్క కోర్టులో అక్రమాస్తుల కేసుల విచారణ ఎదుర్కోవాలి. టీడీపీ, జనసేన, బీజేపీలపై ఒంటి చేత్తో పోరాడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అసాధ్యం. అందుకే ఇతర పార్టీల మద్దతు కోసం జగన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. కూటమి పార్టీలను మినహాయిస్తే రాష్ట్రంలో వైసీపీ తర్వాత కాస్త చెప్పుకోదగ్గ పార్టీ కాంగ్రెసే. ఎన్నికల ముందు కాంగ్రెస్ బలాన్ని తక్కువగా అంచనా వేసిన జగన్ ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించినట్లు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో తనకు కొన్ని పార్టీలు మద్దతిస్తే ఏపీ అంశాలపై ఢిల్లీలో రచ్చ చేయడానికి వీలుంటుందని జగన్ ప్లాన్. ఏపీ రాజకీయాలు జాతీయ స్థాయిలో ఫోకస్ అయితే కూటమి పార్టీలు వెనక్కి తగ్గుతాయని, వైసీపీకి ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం దొరుకుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు కీలకంగా మారడంతో టీడీపీ, బీజేపీల బంధం గతానికంటే మరింత బలపడింది. ఎన్నికల ముందు చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వెళ్లినప్పుడు జగన్ కూడా వెళ్లి పొత్తు పెట్టుకోవడానికి మోదీని కోరినట్లు వార్తలొచ్చాయి. అయితే రాష్ట్రంలో పార్టీ ఉనికి నిలబెట్టుకోవడానికి బాబుతో కలిసి వెళ్లటమే మేలని మోదీ భావించినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని నిఘా వర్గాలు చెప్పడంతో మోదీ జగన్ను దూరం పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు, తిరుమల గుడిలో అపచారాలు వంటి అనేక అంశాలు జగన్ను హిందూ వ్యతిరేకగా ప్రొజెక్ట్ చేశాయి. ఆ అంశాలను దృష్టిలో ఉంచుకొని మోదీ తన పాత మిత్రుడైన చంద్రబాబుతో మళ్లీ చేతులు కలిపారు. మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లతో తీసుకున్న దాదాపు అన్ని నిర్ణయాలకు జగన్ జైకొట్టారు. అందుకు బదులుగా ఈడీ, సీబీఐలు కూడా ఆయన కేసుల జోలికి వెళ్లలేదు. ఏపీలో పవర్ చేతులు మారడంతో ఈ దోస్తీ చెడిపోయింది. కష్టకాలంలో బీజేపీ తనకు హ్యాండ్ ఇవ్వడంతో తన దారి తను చూసుకోవటం మంచిదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. జగన్ ఎన్డీఏ కూటమిలోకి వెళ్లలేని పరిస్థితి ఉంది కాబట్టే ఇండియా కూటమి వైపు ఆసక్తి చూపుతున్నారు. రాజకీయాల్లో న్యూట్రల్ గా ఉండటం సాధ్యం కాదని ఆయనకు ఇప్పటికైనా తెలిసొచ్చిందని, త్వరలోనే తమ గూటికి చేరతాడని ఇండియా పార్టీలు అంటున్నాయి. అయితే కాంగ్రెస్ అగ్రనేతలు ఈ వ్యవహారంపై ఇంతవరకు స్పందించలేదు. 10 ఏళ్ల పాటు మోదీ చెప్పినట్లు విన్న జగన్ను నమ్మే పరిస్థితి లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీలో జగన్తో కలిసి పనిచేయాలంటే ఆయన మొదట బీజేపీతో తన రహస్య సంబంధాలను పూర్తిగా వదులుకోవాలని, 2 పడవలపై ప్రయాణం సాధ్యం కాదని గుర్తించాలని అంటున్నారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలను వైఎస్ షర్మిల చేపట్టాక పార్టీ కాస్త బలపడుతుందని, జగన్తో చేతులు కలపాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇండియా కూటమితో జగన్ దోస్తీ వ్యూహాత్మకమని, బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో ఓ టెస్ట్ చేద్దామని ఢిల్లీ వేదికగా మంతనాలు జరిపారనే వాదన కూడా వినిపిస్తోంది. జగన్ ఇండియా కూటమిలో చేరినా ప్రయోజనం ఉండదని,
5 ఏళ్లు అపోజిషన్లో కూర్చొని పార్టీని నిలబెట్టుకోవటం తప్ప మరో గత్యంతరం లేదని కూటమి పార్టీలు తేలిగ్గా తీసుకుంటున్నాయి.